హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 64వ భాగం. ఆ విధంగా శంకరుడు కాశీపురంలో నివసిస్తూ బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించేవాడు. ఆజానుబాహుడు వైరాగ్య బుద్ధితో వచ్చిన ఒక బ్రహ్మచారిని చూసి శంకరుడు ఆశ్చర్యపోయాడు. నాయనా, ఎవరు నీవు, ఎందుకు వచ్చావు అని అడగగా, స్వామి, నేను బ్రాహ్మణుడను. కావేరీ నదీ తీరంలో గల చోళదేశంలో నివసించేవాడిని. మహాత్ములను దర్శించాలనే కోరికతో ఇల్లు విడిచి వచ్చాను. నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి అని శంకరుని పాదాలపై పడి వేడుకున్నాడు. శంకరుడు అతని మాటలకు ఆనందపడి అతని భక్తి విశ్వాసాలను మెచ్చుకొని ఒక రోజున శాస్త్ర ప్రకారము బ్రహ్మమతమును ఉపదేశించి సన్యాసం ఇప్పించాడు. అతడే శంకరాచార్యునికి మొదటి శిష్యుడని చెప్తారు. తరువాత వామదేవుడు వంటి శిష్యులతో అతని కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఎందరో ప్రజలు శంకరుణ్ణి ఆరాధించి వక్ర మార్గంలో నడుస్తున్న తమ బుద్ధిని సరైన మార్గంలో పెట్టుకున్నారు. ఒకరోజు శంకరుడు గంగానదికి వెళుతూ ఉండగా 4 కుక్కలని తాళకు కట్టి వాటిని చేతితో పట్టుకొని కళ్ళు వాసనతో కళ్ళు చింతనిప్పుల్లా ఎరుపెక్కగా భయంకరమైన చూపులతో వింత వింత మాటలతో జనాల్ని నవ్విస్తూ ఒక మాలవాడు ఎదురయ్యాడు. వాడి వంక ఏవగింపుగా చూస్తూ, ఓరి చండాలుడా, ఆచార సంపన్నులమైన మమ్మల్ని చూసి కూడా ఎదురు వస్తావా, దూరంగా వెళ్ళు అన్న శంకరునితో, చూడటానికి గొప్పవాడిలా ఉన్నావు, మాటలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. నన్నెందుకు దూరంగా వెళ్ళమంటున్నావు? సర్వాంతర్యామి అయిన బ్రహ్మత్వం గురించి శృతులు చెబుతూ ఉంటే నీకెందుకు ఈ భేదభావం? నీ శరీరానికి నా శరీరానికి తేడా ఏమిటో చెప్పు. సూర్యబింబము గంగలో అయినా కళ్ళులో అయినా ఒకలాగే ఉంటుంది కదా. సర్వము తెలిసిన నువ్వే ఇలా అంటే ఎలా? పరమేశ్వరుని ఇంద్రజాలానికి మహాత్ములు సైతం అతీతులు కారని దీన్ని బట్టి తెలుస్తున్నది అన్నవాడి మాటలకి శంకరుడు ఆశ్చర్యపడి ఇలా అన్నాడు. అయ్యా, నీవు చెప్పింది నిజమే. లోకంలో కొందరు ఉపనిషత్తులకు అర్థాలు విని మరికొందరు చూసి కొందరు ఆచరించి తెలుసుకుంటారు. కానీ బుద్ధిలో ఉన్న భేదభావాన్ని మాత్రం ఎవరూ వదలలేకపోతున్నారు. ఎవరికైనా ఈ జగమంతా ఆత్మస్వరూపంగా తోస్తుందో వారు ఎవరైనా నాకు గౌరవనీయులే. ఎవరి మనసులోనైనా దృఢ నిశ్చయం ఉంటుందో వారు నాకు గురువుతో సమానం అనగానే ఆ మాలవాడి స్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. పరమశివుణ్ణి చూసి శంకరుడు విస్మయం చెంది అనేక విధాలుగా స్తుతించి సాష్టాంగ నమస్కారాలు చేశాడు. శంకరుని భక్తికి మెచ్చిన ఈశ్వరుడు, శంకర, నిన్ను పరీక్షించడానికే నేను ఈ విధంగా వచ్చాను. కలియుగంలో కొందరు మూఢులు కుత్సిత భాష్యాలను రచించారు. ప్రజలు వాటినే నిజమని నమ్ముతున్నారు. కావున నీవు నిజమైన భాష్యాలను రచించి వాటిని ప్రచారం చెయ్యి. ఆ పండితులను విద్యావాదంలో నుంచి రక్షించు. అల్ప పండితుల్ని ఓడించి అద్వైత మతాన్ని విస్తరించు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. శంకరుడు ఆ విషయాన్ని మనసులోనే ధ్యానిస్తూ శిష్యులతో సహా గంగానదికి పోయి స్నానం చేసి పూజా కార్యక్రమాలు నిర్వర్తించి శిష్యుడైన సనందునితో ఇలా అన్నాడు. సనందన, పరమశివుడు నన్ను సూత్రభాష్యాలు రచించమని స్వయంగా చెప్పాడు. వ్యాస మహాముని కోరిక కూడా అదే అని విన్నాను. భాష్య రచనకు చక్కటి ప్రదేశము బదరికా వనం. పైగా అది ఏకాంత ప్రదేశము. అక్కడ గల మునులు నాకు భాష్య రచనకు సహాయం చేస్తారు. కావున మనందరము బదరికా వనం వెళ్దాము అని చెప్పి ఒక శుభముహూర్తంలో శిష్యులతో కలిసి బదరికా వనం చేరుకున్నాడు. శంకరాచార్యుడు బదరికావనంలో తన 12వ ఏట బ్రహ్మ ఋషులతో కలిసి అనేకసార్లు ఉపనిషత్తులకు అర్థాలను విమర్శించి షడూర్ముల చేత సప్త ధాతువుల చేత శరీర తత్వము చేత తెలియబడేలాగును మధురమైన గంభీరమైన సూత్రభాష్యాలు రచించాడు. అంతేకాకుండా శంకరుడు బ్రహ్మ విద్యా ప్రతిపాదకములైన నచికేత, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ,
ఛాందోగ్య, బృహదారణ్య వంటి ఉపనిషత్తులకు, మహాభారత సారములకు భాష్యాలను రచించాడు. వాటికే ప్రస్థానత్రయమని వాడుక. శంకరుడు భాష్యాలను రచించి వాటిని తన శిష్యులకు చక్కగా అర్థమయ్యేలాగా వివరించేవాడు. అసమానమైన భక్తి విశ్వాసాలు కలిగిన సునందునికి సూత్ర భాష్యాలను 3 సార్లు చెప్పి వాటిలోని అర్థాలను వివరించేవాడు. అది చూసి మిగిలిన శిష్యులు తమ గురువుగారికి సునందుడంటేనే ఎక్కువ ఇష్టమని, అతని యందు పక్షపాతం ఎక్కువని తలచి మనసులో బాధపడేవారు. అది గ్రహించి శంకరుడు ఒకనాడు సునందుని భక్తి విశేషాలు శిష్యులకు తెలియచేయాలని సనందుడు గంగానదికి అవతలి ఒడ్డున ఉండగా శంకరుడు, సనంద, వేగంగా ఇటురా, నీతో పనుంది అని పలికాడు. ఈ మాటలు విన్న సనందుడు భక్తితో గంగానది నీటిపైన వడివడిగా నడుస్తూ యువతలి ఒడ్డుకు చేరుకున్నాడు. దానిని చూసి శిష్యులు ఆశ్చర్యపోయారు. శంకరుడు అతనికి పద్మపాదుడు అనే సార్థక నామధేయం పెట్టాడు. ఒకనాడు శంకరుడు శిష్యులకు భాష్యం పాఠంగా చెబుతున్న సమయంలో భేదవాద మతస్థులు వచ్చి అతనితో వాదనకు దిగగా వారికి తగిన సమాధానం చెప్పి పంపించాడు. అది చూసి శిష్యులు ఇదంతా బ్రహ్మసూత్ర భాష్యమునకు ప్రతిఫలమని భావించి ఎన్నో విధాలుగా స్తుతిస్తూ వెళ్ళిపోయారు. ఒకనాడు శంకరుడు గంగానది సమీపంలో కూర్చొని సూత్ర భాష్యాన్ని శిష్యులకు పాఠంగా చెబుతున్న సమయంలో అక్కడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా, నీవెవరువు, శిష్యులకేం చెప్తున్నావు అని ప్రశ్నించాడు. దానికి శిష్యులు, ఆర్య, ఈయన మా గురువు శంకరాచార్యుల వారు. బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించి వాటిని మాకు పాఠాలుగా చెబుతున్నారు అని చెప్పారు. ఆ మాటలు విని ముసలి బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి శంకరునితో, స్వామి, మీరు సూత్రభాష్యాలను రచించారని మీ శిష్యులు చెప్పి ఉన్నారు. మీ ప్రజ్ఞా విశేషాలు అనన్య సామాన్యములు. ఒక సూత్రం చదివి దానికి అర్థాన్ని వివరించండి అన్నాడు. దానికి శంకరుడు, అయ్యా, సూత్రార్థాలు బాగా తెలుసునని నేను చెప్పలేను. మిమ్మల్ని గురువుగా భావించి నాకు తెలిసినది చెబుతాను. ఏ సూత్రానికి అర్థం చెప్పమంటారు అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు 3వ అధ్యాయంలోని మొదటి సూత్రానికి అర్థం చెప్పమన్నాడు. శంకరుడు చెప్పిన సమాధానాన్ని ఖండిస్తూ బ్రాహ్మణుడు వేరొక అర్థాన్ని చెప్పాడు. ఇలా పరస్పరము ఒకరి అర్థాలను ఒకరు ఖండిస్తూ 8 రోజుల పాటు సంవాదం చేశారు. ఒకనాటి సాయంత్రము శంకరుడు రహస్యంగా పద్మపాదుని చూసి, వత్సా, ఈ బ్రాహ్మణుడు చూడటానికి సామాన్యంగా కనబడుతున్నాడు. కానీ ఇతడు సకల విద్యా పరిపూర్ణుడు అనటంలో సందేహం లేదు. ఈయనను వాదంలో ఎలా గెలవాలో తెలియటం లేదు అని అడగ్గా దానికి పద్మపాదుడు, ఆచార్య, ఈయన బ్రాహ్మణుడు మాత్రం కాదు. మీ పాండిత్యాన్ని పరీక్షించడానికి వ్యాస మహర్షి స్వయంగా వచ్చారని నాకు అనుమానం. లేకపోతే మీతో ఇన్ని రోజులు వాదించడం సామాన్యులకు సాధ్యమయ్యే పని కాదు అన్నాడు. వచ్చినవాడు వ్యాస మహర్షేనని నిర్ధారించుకున్న శంకరుడు వ్యాసుని దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కరించి, మహాత్మా, మీ దర్శనంతో మేము కృతార్థులమైనాము అంటూ అనేక విధాలుగా స్తుతించాడు. దానికి వ్యాస మహాముని ఆనందించి, శంకర, నీవు బ్రహ్మసూత్రాలకు భాష్యమును రచించావని విని నిన్ను చూడటానికి వచ్చాను. నిన్ను పరీక్షించాను. నన్ను మెప్పించావు అన్నాడు. ఈ మాటలు విని శంకరుడు, మహాత్మా, నీ శిష్యుల ముందు నేనెంతటి వాడిని? నా మీద దయతలిచి నీవు ప్రత్యక్షమయ్యావు. నీవెంత దయామయుడవు. ఈ భాషల్లోని తప్పులను సరిదిద్దమని వేడుకున్నాడు. వ్యాసుడు శంకరుడు అందించిన భాష్యాలను స్వీకరించి వాటిని చక్కగా విశ్లేషించాడు. సూత్రానుసారంగా మృదువైన మాటలతో ఉన్న భాష్యాన్ని చూసి ఆనందపడి శంకరునితో ఇలా అన్నాడు. శంకర, పూర్వం ఎందరో నా సూత్రాలకు భాష్యాలను రాశారు. కానీ ఏ ఒక్కటి నాకు సంతృప్తి కలిగించలేదు. నీవు రాసిన ఈ భాష్యాలు నాకెంతో ఆనందాన్ని, తృప్తిని కలిగించాయి. నీతో భేదించేవారిని ఓడించు, అనుబంధ గ్రంథాల్ని రచించు, నీకు విజయం కలుగుతుంది
అని ఆశీర్వదించిన వ్యాస మహామునితో ఇలా అన్నాడు. స్వామి, మీ అనుగ్రహం వలన భాష్యాలను అనేకం రచించాను. శిష్యులతో పఠింపజేసి కుత్సిత మతవాదులను ఓడించాను. కొంతకాలము మీరు ఈ మణికర్ణికా క్షేత్రంలో నివసించండి. మీ పాదాల దగ్గరే కైవల్యం పొందుతాను, అనుమతినివ్వండి అన్నాడు. ఈ మాటలు విని వ్యాసుడు కొంచెం బాధపడి, నాయనా, తొందరపడకు. కొందరు పండితులు అద్వైత మతాన్ని వ్యతిరేకిస్తున్నారు. వారిని జయించటానికైనా కొంతకాలం నువ్వు జీవించాలి అన్నాడు. అంతేకాకుండా, శంకర, నీకు ఇంకా 8 ఏళ్ల ఆయువు ఉన్నది. కానీ నీవు మరికొంతకాలం జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ తర్వాత ఈశ్వర సాన్నిధ్యం పొందుతావు అని దీవించి అంతర్ధానమయ్యాడు. అద్వైత మతాన్ని దిగ్విజయంగా చేయాలని భావించి ఒక శుభముహూర్తంలో శిష్యులతో సహా కాశీ నగరాన్ని వదిలి ప్రయాగ చేరుకున్నాడు. పద్మపాదునితో, వత్స, ఈ మహాక్షేత్రంలో ఒకరోజు ఉన్నవారికి యాగాలు చేసిన దానికన్నా ఎక్కువ ఫలితం కలుగుతుంది. కాబట్టే దీనిని ప్రయాగ అంటారు. ఈ ప్రాంతంలో మందాకిని నది కాళింది నదిలో కలుస్తున్నది. ఇక్కడ స్నానం చేసిన వారికి వ్యాధులు కలగవు. ఈనాటికి అంతటి మహత్తు ఉంది అంటూ ప్రయాగ క్షేత్రం యొక్క మహత్యాన్ని వివరించాడు. తల్లిని తలుచుకొని అనుష్ఠానాలు తీర్చుకొని స్నానం చేసి చల్లగాలులకు కాసేపు విశ్రమించి తరువాత శిష్యులతో కలిసి వినోద కథా కాలక్షేపం చేశాడు. వేద మార్గమే మిన్న అని మహాపర్వతం మీద నుంచి ఎవడైతే భూమి మీదకు ఉరికాడో దేవతలంతా ఎవరిచ్చే హవిర్భాగాలకు తృప్తిగా గ్రహిస్తున్నారో బౌద్ధ చార్వాక మతాలను ఏ పండితుడైతే ఖండించడానికి పెను ప్రయత్నం చేశాడో అట్టి శ్రీ భట్టపాదుడు గురిని అతిక్రమించిన పాపం పోగొట్టుకోవడానికి అగ్నిలో ప్రవేశిస్తున్నాడు. విజ్ఞాన పరమార్థుడు అతడే కదా అని ఎవరో చెప్పుకోవటం విని శంకరుడు అదిరిపడి లేచి శిష్యులతో సహా ఆ మహాత్ముడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని త్వరగా అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒకచోట కుప్పగా పోసి ఉన్న వేడి ఊకపై పడుకొని అందులో నుంచి వచ్చే వేడికి ఒళ్ళంతా కమిలినప్పటికీ ముఖంలో ఏమాత్రమూ తేజస్సు తగ్గని భట్టిపాదుని చూశాడు. భట్టిపాదుడు దూరం నుంచే శంకరుడు రావటం గమనించి ఆయనకు ఎదురెళ్ళి స్వాగతం పలికాడు. కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత శంకరుడు సూత్ర భాష్యాలను క్లుప్తంగా చదివి వినిపించాడు. అది విని భట్టిపాదుడు ఆశ్చర్యపడి, ఆహా, మీ భాష్య ప్రభావం వర్ణించ వీలులేనిది అని మెచ్చుకున్నాడు. అంతేకాకుండా, నేను ఈ దీక్ష వహించకపోయి ఉంటే మీ భాష్యాలకు అపురూప వ్యాఖ్యలను రాసి ఉండేవాడిని. అలాంటి యోగం నాకు లేదు. లేకపోతే మీ వంటి మహాత్ముల దర్శనం నాకు కలిగేది కాదు. నేను వేదాలకు స్వతంత్రం కల్పించి ఈశ్వరుని నిరాకరించాను. గురువులకు ద్రోహం చేశాను. ఈ 2 పాపాలు పోవటం కోసం ఈ దీక్ష చేస్తున్నాను అన్న భట్టిపాదుని ఆశ్చర్యంగా చూస్తూ, మహాత్మా, మీరు గురుద్రోహం ఎందుకు చేశారు? దాని వృత్తాంతం ఏమిటో వివరించండి అని శంకరుడు అడిగాడు. నేను పుట్టిన సమయానికి బౌద్ధమతము ప్రపంచమంతటా వ్యాపించి ఉంది. వైదిక మంత్రాలు గగన కుసుమాలై ఉన్నాయి. అటువంటి సమయంలో నేను స్వల్ప వ్యవధిలోనే వేదాలను చదివి వేద మార్గాలను సరిచెయ్యాలని భావించి ఇతర మతాల వారితో పరిచయం పెంచుకొని వారి మత విశేషాలని తెలుసుకోవటం మొదలుపెట్టాను. అంతేకాకుండా బౌద్ధ మతం గురించి తెలుసుకోవటం కోసం బౌద్ధ మతస్థుడి వేషం ధరించి ఒక గురువు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను బౌద్ధ మతస్థుడిని, నాకు ఆ శాస్త్రాలను వివరించండి అన్నాను. దానికి ఆయన సంతోషించి వారి శిష్యులతో కలిసి నాకు కూడా వారి శాస్త్రాలు బోధించాడు. ఒకరోజు సభలో పక్షపాత బుద్ధి కలిగిన ఒక బౌద్ధుడు నిలబడి, వేదాలు ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధమని ఎవరో ఈశ్వరుడు చెప్పాడట. మొదట కర్మ చేయమని, తర్వాత దానివల్ల ఏమీ ప్రయోజనం లేదన్నాడు. ఈ మాటలను ప్రమాణాలుగా తీసుకుని జీవహింస చేసే వైదికుల్ని ఏమనాలి అంటూ అనవసరంగా వాదించ మొదలుపెట్టాడు. ఈ మాటలను నేను విని బాధపడటం చూసి, వీడెవడో వైదికుడిలా తోస్తున్నాడు,
మన మత విషయాలు తెలుసుకోవడానికి వచ్చాడు అన్నాడు. దాంతో గురువుగారికి నా మీద నమ్మకం పోయి శాస్త్ర మర్మాలను చెప్పడం మానేయటమే కాకుండా ఒకసారి నేను నిద్రపోతుండగా మేడ మీద నుంచి నన్ను క్రిందకు త్రోయించాడు. ఆ సమయంలో నాకు తెలివి వచ్చి వేదమే ప్రమాణమైతే నాకేమీ కాకూడదు అనుకొనగా నాకేమీ దెబ్బ తగలేదు. ఒక కన్ను మాత్రం పోయింది. నేను బౌద్ధమతం గురించి బాగా తెలుసుకుని ఉండటం వలన వారిని వాదనలో ఓడించాలనే ఉద్దేశంతో ఆ దేశాన్ని పరిపాలించే రాజు దగ్గరికి పోయి విషయం చెప్పాను. రాజు సభ ఏర్పాటు చేయగా దానికి దగ్గరగా ఉన్న ఒక చెట్టుపై ఉన్న కోకిల గానాన్ని ఆధారంగా చేసుకుని బౌద్ధ మతానికి వ్యతిరేకంగా పద్యం చెప్పాను. దానికి వారు ఎలాగైనా నన్ను ఓడించాలని భావించారు. బౌద్ధంలో ఉద్దండులైన పండితులు నాతో వాదనకు దిగారు. దాంతో రాజు మరొక పరీక్ష పెట్టాడు. అదేమంటే ఒక కుండలో పామును ఉంచి దానిపైన మూత పెట్టాడు. ఈ కుండలో ఏముందో చెప్పండి అంటూ నన్ను ఆ బౌద్ధ మతస్థుల్ని అడిగాడు. అప్పుడు మేము ఆ విషయం రేపు చెప్తాము అంటూ ఒకరోజు గడువు కోరి వెళ్ళిపోయాం. పీకల వరకు నీటిలో మునిగి నేను లోక బాంధవుడైన సూర్యుని ఆరాధించాను. ఆయన దయవల్ల కుండలో ఏముందో మాకు తెలిసిపోయింది. మర్నాడు మేమంతా రాజసభకు వెళ్ళాం. రాజు మమ్మల్నందరినీ కుండలో ఏమున్నదని మళ్ళీ అడగ్గా బౌద్ధులంతా అందులో పామున్నది అన్నారు. నేను భోగీస భోగశయనుడైన శ్రీ విష్ణుమూర్తి ఉన్నాడు అని చెప్పాను. నా మాట వినగానే రాజు ముఖం వాడిపోయింది. వెంటనే ఆ కుండ మూత ఊడదీయించి చూసేసరికి అందులో శేషసాయి అయిన శ్రీ విష్ణుదేవుని ఆకారం కనిపించింది. తాను ఏదైతే ఉంచాడో అది మారిపోయి నేను చెప్పినట్లే ఉండటంతో ఆయన ముఖంలో క్రమంగా మార్పులు చోటు చేసుకున్నాయి. దేహం పులకిస్తూ ఉండగా ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. శృతుల ప్రమాణమే నిజం అని గ్రహించాడు. తన భటుల్ని పిలిపించాడు. హిమాలయాల మొదలు యావత్ భారతదేశమంతా ఉన్న బౌద్ధులందరినీ పిల్లలు వృద్ధులు అని తేడా చూడక వధించి రమ్మని, తేడా వచ్చిందో జాలి కొద్దీ ఎవరినైనా వధించకుండా విడిచిపెట్టారో అలా వదిలిన భటుల్ని నేను చంపిస్తాను అని మహాకోపంతో ఆజ్ఞాపించాడు. మహాత్మా ఒక్క అక్షరం చెప్పినా గురువు అనే శబ్దానికి అర్హుడవైతున్నాడు. అటువంటిది నేను బౌద్ధ గురువు దగ్గర వారికి సంబంధించిన అన్ని శాస్త్రాలు అభ్యసించాను. చివరికి ఆ మతాన్నే నాశనం చేయించాను. గురుద్రోహం అనే మహాపాతకం నన్ను వేధిస్తోంది. అదీగాక బౌద్ధ ధర్మాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు పరమేశ్వరుడు అనేవాడు లేడు అని నిందించాను. ఈ మహాపాతకాలు పోగొట్టుకోవాలనే ఉద్దేశం చేతనే ఈ జీవ శరీరంతో సహా అగ్నిలో ప్రవేశించాను. ఇంతకంటే కూడా నీ పాదాలు దర్శించడమే దీనికి ఎక్కువ నిష్కృతి అని భావిస్తాను. నువ్వు అద్వైత మార్గాన్ని అవలంబించడానికి రక్షించడానికి అవతరించిన పరమేశ్వరుడివి. నేను ఈ అగ్నిలో పడకముందైనా దర్శనమిచ్చావు కావు. ఈ ప్రాయశ్చిత్తంతో అవసరం లేకుండానే నేను కృతార్థుణ్ణి అయ్యేవాడిని కదా. నీచే రచింపబడిన భాష్యాలకు ప్రచారం చేయగల భాగ్యం నాకు లభించలేకపోయింది కదా అని చింతిస్తున్నాను అన్నాడు. దానికి శంకరుడు, మహాత్మా అన్నీ తెలిసిన నీకు పాపాలు అంటుతాయా? సరైన ధర్మాలను తెలియచేయటానికి నువ్వు ఆ విధంగా చేయవలసి వచ్చింది. మండన మిశ్రుని ప్రఖ్యాతి నువ్వు వినే ఉంటావు. అతను కూడా నా శిష్యుడే, కానీ నాకంటే విద్వాంసుడు. అతని భార్య కూడా విద్వాంసురాలే, సాక్షాత్తు సరస్వతి రూపమే. ఆమెను మధ్యవర్తిగా చేసుకుని వాదనలో అతన్ని జయించి అతనితోనే నీ భాష్యాలకు ప్రచారం చేయించు అన్నాడు. కాశీలో ఉండే విశ్వనాథుడిలా సమయానికి వచ్చావు. నాకు తారకోపదేశం చెయ్యి కృపాత్మ. క్షణకాలం ఇక్కడ ఉండు. యోగివైన నీ రూపం చూస్తూ ప్రాణాలను విడిచి కైవల్యం పొందుతాను అని భట్టపాదుడు అన్నాడు. దాంతో శంకరుడికి భట్టపాదునిపై దయగలిగి బ్రహ్మమును ఉపదేశించి మోహశూన్యుణ్ణి చేశాడు. తర్వాత భట్టపాదుడు బంధాలను విడిచి కైవల్యం పొందాడు. ఈ విధంగా శంకరాచార్యుడు భట్టపాదునికి ముక్తి కలిగించి శిష్యుల్ని వెంటబెట్టుకుని మాహిష్మతి నగరం ప్రయాణమయ్యాడు.
ఈ విధంగా కథ చెప్పిన మణిసిద్ధుడు కాలాతీతం కావడంతో మిగిలిన కథను తర్వాత మజిలీలో చెప్పాడు. కాశీ మజిలీ కథలు 64వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.